కేవలం ఈరోజు నేనున్న పరిస్థితిని మాత్రమే తీసుకొని దానితో నాపై ఒక అంచనాకు రాకండి. ఈ స్థితిని నేను చేరుకోవడానికి ఎన్నిసార్లు పడిలేచానో ఓసారి కూలంకషంగా తెలుసుకుని అప్పుడు నా గురించి మాట్లాడండి అని అంటాడు నెల్సన్ మండేలా. ప్రతిరోజు మీ సౌఖ్యాలు చూసుకుని అక్కడే ఆగిపోతుంటే, ఈ జీవితమే బాగుందన్న భ్రమలో మీరు బ్రతుకుతుంటే దాని అర్థం మీరు కంఫర్ట్ జోన్లో ఇరుక్కుపోయారని. ఇలాగే మీ జీవితాన్ని గడిపేస్తుంటే రేపటి రోజున మీకు బాధ, అనుకున్నది చేయలేకపోయానన్న పశ్చాత్తాపం మాత్రమే మిగిలిపోతుంది. నీవు ఎగరలేకపోతే పరిగెత్తు, పరిగెత్తలేకపోతే నడు, నడవలేకపోతే పాకు. అంతేకాని నీ స్థితి పరిస్థితిని గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ అక్కడే కూర్చుండిపోకు. ఏం చేసైనా నిరంతరం ముందుకు సాగిపోతూనే ఉండు. ధైర్యంగా ఉండటం అంటే అర్థం భయం లేకపోవడం కాదు. భయం కంటే మరేదో గొప్పది ఉందని తెలుసుకోవడం, దాన్ని సాధించడం కోసం నిలబడడం. జీవితంలో మనకు ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా సరే వాటన్నిటినీ దాటుకుంటూ ముందుకు సాగిపోతూనే ఉండాలి. ఇప్పుడు మాత్రమే నీ జీవితంలో నీకు అనుకున్న దానికంటే గొప్పది లభిస్తుంది. ఘోరమైన పరాజయాల్ని తట్టుకుని నిలబడిన వారికే జీవితంలో అతి గొప్ప విజయాలు సొంతమవుతాయి. వృధాగా 100 మాటలు చెప్పడం కాదు, వెంటనే పనిని ప్రారంభించు. అప్పుడే నువ్వు అనుకున్నది అవుతుంది. భయం అంటే ముందుకు సాగడానికి బలం లేకపోవడం. మీకు బలం లేనప్పుడు మీ బలహీనతలే మిమ్మల్ని నడిపిస్తాయి. మిమ్మల్ని ఏదైతే భిన్నంగా, వింతగా జనాల ముందు నిలబెడుతుందో అదే మీ యొక్క బలం. జీవితంలో మనం అనుభవించే కష్టాల నుండే ఎన్నో అద్భుతాలు పుడతాయి. పోరాటం ఏమాత్రం లేని చోట అసలు బలమే ఉండదు. బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు. క్షమించడం అనేది బలవంతుల యొక్క లక్షణం. ఎదుటి వారిపై పట్టు సాధించడమే బలం. మిమ్మల్ని మీరు అదుపులోకి తెచ్చుకోవడమే నిజమైన శక్తి. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదని, భయం ఉన్నప్పటికీ ముందుకు సాగడానికి ఉన్న బలమని అర్థం చేసుకోవాలి. బలం అనేది శారీరకమైన సామర్థ్యం నుండి మాత్రమే రాదు. అది అజేయమైన సంకల్పం నుండి వస్తుంది. గెలవడం వల్ల బలం రాదు. మీ పోరాటాలు మీ బలాలను అభివృద్ధి చేస్తాయి. మీరు కష్టాలను ఎదుర్కొని వాటికి లొంగిపోకూడదని నిర్ణయించుకున్నప్పుడే అదే బలం. మీరు గెలవడానికి ఒక్కసారి కంటే ఎక్కువసార్లు యుద్ధం చేయవలసి రావచ్చు. మీరు వెళుతున్న మార్గంలో ఒక ఎత్తైన గోడ అడ్డొస్తే దాన్ని చూసి భయపడిపోయి మీ ప్రయత్నాన్ని విరమించుకోకండి. దాన్ని ఎలా దాటాలో తెలుసుకొని ముందుకు సాగిపోండి. జీవితంలో ప్రతి వ్యక్తి పోరాటానికి తన సొంత మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఆ మార్గం మనకు పుస్తకాల ద్వారా తెలుస్తుంది. ఎంచుకున్న మార్గంలో లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తే అప్పుడు మనకు అద్భుతమైన ముగింపు దొరుకుతుంది. జీవితంలో నిత్యం జరిగే పోరాటాన్ని భగవంతుని అర్పణగా పరిగణించాలి. ఎందుకంటే లక్ష్యాన్ని అందుకునే సమయంలో కొంచెం బాధ కలిగినా దానిని లెక్క చేయకుండా ముందుకు వెళితే పోరాడినందుకు ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది. కలిసి రాని కాలాన్నే తలుచుకుంటూ అలాగే కూర్చుండిపోకు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అయ్యిందేదో అయిపోయింది. ఇకనైనా లేచి నీ ప్రయత్నాన్ని మొదలుపెట్టు. ఎవరో ఏదో అన్నారని, ఇంకేదో అంటున్నారని వాళ్ళ మాటల్నే పట్టించుకుని బాధపడుతూ కూర్చుంటే చివరికి బందీ అయ్యేది నువ్వే. అందుకే వారందరి మాటల్ని అసలు పట్టించుకోకుండా నీవు చేయాలనుకున్నది చేయడం కోసం ఒక్క అడుగు ముందుకు వేయి. జీవితంలో కష్టాలు వస్తే రాని, కన్నీళ్లు కారితే కారని, మరెన్నో అనుకోని ఉపద్రవాలు జరగని, వాటన్నిటినీ చూసి నువ్వు ఏమాత్రం చెలించుకు. ఓ ధీరుడా, ధీర హృదయుడా, నిర్భయంగా నిలబడు. నీ ప్రయత్నాన్ని, పోరాటాన్ని ఉధృతం చేయి. అప్పుడే నిన్ను ఇంతవరకు చుట్టుముట్టిన కారు చీకట్లన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. నీవు కలలో కూడా ఊహించని విజయం అప్పుడు నీకు సొంతమవుతుంది. ఏడిస్తే నీకొచ్చిన సమస్యలన్నీ తీరిపోతాయి అనుకుంటే ఈ లోకంలో 90% మంది ఏడవడానికి సిద్ధంగా ఉన్నారు. గుక్కబెట్టి ఏడ్చినంత మాత్రాన ఏమీ జరగదు. ఇంతవరకు నువ్వు ఏడ్చిన ఏడుపును పక్కన పెట్టి పరుపు వీడి ప్రయత్నం చేస్తేనే ఏదైనా సాధ్యమవుతుంది. నీ జీవితంలో నిన్ను ఎవరో కాదన్నారని, మరెవరో లేరన్నారని ఎంతకాలం బాధపడుతూ ఉంటావు. వాళ్ళు నిన్ను వద్దన్నంత మాత్రాన నీ జీవితమేమీ ఆగిపోదు. నీ శక్తియుక్తులేమీ తరిగిపోవు. ఇకనైనా అటువంటి వారి గురించి బాధపడడం ఆపు. ఎవరో నచ్చితేనే, మరెవరో మెచ్చితేనే కాదు నీ జీవితం. ముందు నీకు నచ్చేలా నువ్వు బ్రతుకు. నీపై నమ్మకంతో నువ్వు బ్రతుకు. అప్పుడే నువ్వు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చూడగలవు.
ఎవరి కోసమో ఎందుకోసమో అనవసరమైన ప్రాకులాట దేనికి? ఎదుటి వారి నుంచి ఇకనైనా ఆశించడం ఆపేయి. అప్పుడే నీకు మానసికంగా ప్రశాంతత దొరుకుతుంది. శాసించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగడమే జీవితం అంటే. జీవితంలో ఎత్తైన శిఖరాలు అధిరోహించిన వారికే అందమైన దృశ్యాలు కనబడతాయి. పిరికివారు, భయస్థులు వాటిని తమ జీవితంలో ఎప్పటికీ ఎన్నటికీ చూడలేరు. జీవితంలో క్లిష్టమైన మలుపుల్ని దాటితేనే ఎంతో అందమైన దారులు దర్శనమిస్తాయి. నిరంతరం బాధపడుతూ దిగాలుగా అస్సలు కూర్చోకు. నువ్వు నీ జీవితంలో ఏమీ కోల్పోలేదు. ఇప్పుడున్నది నీకు దూరమైనా కూడా ఏమాత్రం దిగులు చెందకు. ఎందుకంటే అది నువ్వు తాత్కాలికంగా సంపాదించుకుంది మాత్రమే. అది నీకు ఏమాత్రం శాశ్వతం కాదన్న విషయాన్ని బాగా గుర్తుపెట్టుకో. జీవితంలో వచ్చే అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు దాటితేనే పట్టాభిషేకాలు జరుగుతాయి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. జీవితంలో అద్భుతాలు జరగాలంటే ఎదురు చూస్తూ కూర్చుంటే సరిపోదు. ఎదురైతే ధైర్యాన్ని కూడా కలిగి ఉండాలి. సాధనే, నిరంతరమైన సాధనే, కఠోరమైన సాధనే నీవు కలలోనైనా ఊహించని జీవితాన్ని నీకు అందిస్తాయి. నీవు నీ జీవితంలో ఇప్పటి వరకు పొందని దానిని నువ్వు పొందాలి అనుకుంటే ఇప్పటి వరకు నువ్వు చేయని ప్రయత్నాన్ని చేయాలి. వరకు వీటి ప్రయత్నాన్ని మొదలుపెట్టినప్పుడే నీ జీవితం అద్భుతంగా మారుతుంది. జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాల వల్లనే మనిషి రాటుదేలుతాడు. అప్పుడు జీవితంలో మరిన్ని గడ్డు పరిస్థితులు వచ్చినా వాటన్నిటినీ తట్టుకుని ధైర్యంగా నిలబడి విజయాన్ని సాధిస్తాడు. అలా కాకుండా వాటిని చూసి భయపడేవాడు జీవితంలో ఓ పిరికివాడులాగానే మిగిలిపోతాడు. ఏ పనైనా చేయడం కోసం ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోకు. లేచి పనిని ప్రారంభించు. సాధన చెయ్యి, కఠోరమైన సాధన చెయ్యి. అప్పుడే నీలో ఉన్న సామర్థ్య లోపాలను కూడా అధిగమించి గొప్ప విజయాన్ని సాధించగలవు. మన పెద్దలు కూడా ఎప్పుడూ చెబుతూ ఉంటారు కదా, సాధనమున పనులు సమకూరు ధరలోనా అని. నాకు ఈరోజు కలిగిన అపజయం నా గెలుపును ఆలస్యం చెయ్యొచ్చేమో కానీ నేను గెలవకుండా మాత్రం అస్సలు ఆపలేదు. మన మంచితనానికి కూడా హద్దులు ఉండాలి. అలాగాని లేకపోతే మన మంచితనమే మనల్ని ముంచేస్తుంది. అసాధ్యమనే పదం కేవలం మూర్ఖుల నిఘంటువులోనే లభిస్తుంది. కార్యసాధకులు, ధీరులు ఆ పదాన్ని తలవరుగాక తలవరు. జీవితంలో నువ్వు నీ దగ్గర ఉన్నవన్నీ కోల్పోయినా సరే నీ ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని అస్సలు కోల్పోకు. అవి ఉంటే చాలు, కోల్పోయినవన్నీ వాటంతటవే మళ్ళీ తిరిగి నీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని సామర్థ్యానికి అసలు ఏమాత్రం విలువ ఉండదు. పెద్ద కొండను ఎక్కిన వాడికే తెలుస్తుంది మధ్యలో ఎన్ని కొండల్ని దాటుకుంటూ రావాలో. నేనేమీ చెయ్యలేను, నాకసలు అదృష్టమే లేదన్న మాటల్ని ఎప్పుడూ తలవకు. ఇతరులు ఆ మాటలు చెబుతున్నా వాటిని అసలే పట్టించుకోకు. ఎంతగా సాధన చేస్తావో చెయ్యి, నువ్వో తిరుగులేని విజేతగా మారాలంతే. వారు నీ గురించి మాట్లాడిన మాటల్ని తప్పని నిరూపించు.